హే లవ్లీస్ ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్ డూపర్‌గా ఉన్నాం. ఈ వీడియో అయితే చాలా లేట్‌గా వస్తుంది. ఇది ఆగస్ట్ 26 నైట్ 12 కొన్ని పనులు ఉండటం వల్ల వీడియో ఎడిటింగ్ అది చేయడానికి కుదరలేదనమాట. అందుకే ఇప్పుడు చేస్తున్నాను. అయితే మా ఆయనకి ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను కానీ, నేను సర్ప్రైజ్‌లో అంత పెద్దగా దాయలేననమాట. అంటే తెలిసిపోద్ది. ప్రాంక్స్ చేయలేను, సర్ప్రైజ్ చేయలేను. ఎలాగోలా మా ఆయన కనిపెట్టేస్తారు. హ్యాపీ బర్త్డే టు యూ బుజ్జి హ్యాపీ బర్త్డే అందులో పాప హ్యాపీ బర్త్డే బుజ్జి ఇది నేను కష్టపడి చేస్తున్నాను కష్టపడి కదా చాలా గట్టి చేసావు బాగాలేదా ఓకే ఓకే టుడే my missus give the my birthday gift. ఎగ్జైటెడ్ చాలా ఎగ్జైట్గా ఉంది Today I'm so excited because of my 31st birthday. This is ఇది చేయని ఇది కాదు సర్ప్రైజ్ దీనికి మా ఆయన ఒక 2 years బ్యాక్ చెప్పారనమాట నాతోటి ఇలా లాకెట్ తీసుకోవాలనిపిస్తుంది అని కానీ అది ఇప్పటికి కుదిరింది thank you. హ్యాపీ బర్త్డే Thank you. చాలా ఎగ్జైట్ ఉంది చూడండి మీరు మనస్ఫూర్తిగా చూసి అప్పుడు చూపిద్దరు This is one of the fantastic and marvelous gift. My 31st birthday. నచ్చలేదా ఇక్కడ చూసిన దానికి మించి బాగుంది. నిజంగా ప్రామిస్ ప్రామిస్ కూడా చిన్న అయిపోతుంది. వర్తేనా వెయిట్కి కెమెరా ఉందని మర్చిపోయాను ఆవిడ సాంస్తిగా దించేసినాడు. వెనకాల ఇల్లగా ఉంది అది కూడా 22 carats ఇది. వెనకాల అది కూడా ఇలాగా ఉందా మరి ఎలా ఉండదని చెప్పారు నేను చూడలేదు అది మనకి మరి బాగుందా అంత హ్యాపీనెస్ ఏం లేదు ఫేస్లో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇది మా గిఫ్ట్ కాదు, ఇది మా మిస్సెస్ కష్టాజితం. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ ఏమండి ప్లీజ్ అండి వద్దు నేను ఈరోజు నాకు ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఆగు అంతే. నేను ఒక్కసారి ఒక్క నిమిషం ఆగు బాలు ప్లీజ్ ఆగు. లేదు అయితే పాప మీకే ఇయ్యాలి నేను మీకనే కష్టపడుకున్నాను అనిపించట్లేదు అనుకుంటున్నాను క్లారిటీ ఫోటో తీసి పెడతాం
నేను చూడు పిచ్చిదాన్ని వేసాను. అలాగే వేసాం. స్వామి కొంచెం పైకుంటే భలే ఉన్నాం చైన్. దాని బాగుంటుంది. దిస్ ఇస్ మై బర్త్డే గిఫ్ట్ లాకెట్. బాగుందా? ఇలాగే ఉందా అక్కడ కూడా? మరి ఏం చెప్పారు? కొంచెం బాగా ఏమన్నా ఆహా, అది పడిపోతుంది. కాసేపు ఉంచుకోవచ్చు కదా బుజ్జి. నాకు కష్టం. మా అమ్మ కూడా తెచ్చింది కదా. మా అమ్మదే ఎక్కువ అంత ఇందులో. అవునా? కాదా? కాదా? ఇక నా యూట్యూబ్ పిబుటాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, అందులో వచ్చి ఫస్ట్ శాలరీ కొన్ని మా అమ్మగారు డబ్బులు ఇస్తే అంత కొనుక్కున్నాను. మా ఆయన కొన్నాను. బయట వేసుకెళ్ళండి ఆఫీస్కి. బాగుంది నిజంగా, ఏం చెప్పట్లేదు. చూసారు కదా ఈ వీడియో. జస్ట్ నేను క్యాజువల్గా సరదాగా చేశాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.